అప్పుడు ఈ ప్రజలు అనుకుంటున్నారు, రే ఏదో చెబుతున్నాడు ఆయన, ఎవరో ఏదో స్వరణ పడుతుంది మనకి, ఆయన మనకు కనపడటం లేదు, వినపడుతున్నాడు కానీ కనపడటం లేదు, ఎంతకంటే రా ఎక్కడ ఉన్నాడు మూలన అక్కడెక్కడ ఎదిగితే ఎక్కడ ఎదుగుతున్నా ఆ స్వరం మాట్లాడే అతను మాత్రం కనపడట్లా. స్తోత్రం కలుగును గాక. కనబడట్లా. ఏమైంది? ఎక్కడున్నాడు? అరే ఒరే ఒరే మెత్తలు మరవయ్యా, ఆ పైకి చూసినప్పుడు ఆడుకున్నావా అంటే ఆ మెత్త మీద పోతే ఆడలేడు. నేను ఈ మేడ మీదకి పోయారా, ఆ మేడ మీద లేడు. ఒరే ఇదిగో ఈ మేడ చెట్టు మీద కూడా చూడ, ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? క్యాకేస్తున్నాడు, రెక్కేస్తున్నాడు. ఎవరి? నా కుమార్తె, నా కుమారుడు, నా ఉపదేశమును మరవద్దునన్నా, నా ఆజ్ఞలను మీరు విడిచిపెట్టొద్దునన్నా, నా ఉపదేశమును నువ్వు ఆలోచించి వాటిని మరవకుండా నా ఆజ్ఞలను నడిస్తే, నా ఉపదేశములో నా మాటలో ఏం దాగుందో తెలుసా నీకు? 2వ వచనంలోకి వెళితే, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని కలిగించబడతాయి. నేనన్నా నా మాటలో దీర్ఘశాంతి ఉంది, నా మాటల్లో నీవు ఆయుష్ని పెంచగలిగిన సత్తా ఉంది, నా మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, నా మాటల్లో నీవు బ్రతుకుతున్నన్నిటిగా నీకు శాంతిని సమకూర్చేటువంటి గొప్ప శాంతి దాగి ఉందని చెప్తాడు. ఆ గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా మాట విను, కార్తీక్ నా కుమారుడు, దాసు నా కుమారుడు, listen to the word, don't forget my word. నువ్వు ఎక్కడ నా మాట మర్చిపోవద్దు. I am with you, my word with you. నా మాట నీతో ఉన్నది, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడద్దు. నీకు అధిక సంవత్సరంలో నీకు శాంతిని సమకూర్చబడతాను. ఎక్కి క్యాకులేస్తున్నాడు, రెక్కలేస్తున్నాడు. నువ్వు బలహీనతలో ఉన్నావా, నువ్వు వ్యాధుల్లో ఉన్నావా, నువ్వు సమస్యలో ఉన్నావా, నువ్వు కన్నీళ్ళలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావు? అక్కడికి నేను రాబోతున్నాను, నేను వస్తాను దగ్గరికి. కిందకు వస్తే ఇంకో మాట అంటాడు, దయను సత్యమును ఎన్నడూ కూడా నీలో దయను దాచిపెట్టుకయ్యా, సత్యాన్ని విడిచిపెట్టుకయ్యా. బాధ్య కదరా ఓరయ్యా, నీలో సత్యాన్ని దాచిపెట్టుకోరా, దయను దాచిపెట్టుకోరా, ఒంటరిగా ఉండొద్దయ్యా అని ప్రతి విధాని క్యాకేసి రెక్కలు చెబుతున్నాడు. వాటిని నీ కంఠాలకి భూషణ ఉన్నాయే, అంటే నీ కంఠ హారం ఉందే, నక్లెస్ ఉందే, ఏ విధంగా ధరిస్తావా ఆ విధంగా ధరించావా. నీ హృదయం అనేటువంటి పలక మీద నా మాటలను రాసుకోవాలయ్యా ఎబెనేజరా. హృదయం అనేటువంటి పలక మీద నువ్వు రాసుకోవాలి నా మాటలు, నా ఉపదేశములు నువ్వు రాసుకోవాలా. ప్రార్థన వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఖాళీ ఉంటున్నావు, పని చేస్తున్నావు, కానీ దేవుడి మాట నీ హృదయంలో లేదు. నువ్వు రాసుకో అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రాయట్లేదనే కదా. నువ్వు తినిపోతే దాని అర్థం ఏంటి? నువ్వు తిన్నదనే కదా. మరి నువ్వు రాసుకో నీ హృదయమైన పలక మీద అంటే నీ హృదయమైన పలక మీద దేవుడి వాక్యం లేనట్టే కదా. హల్లెలూయా, హల్లెలూయా, లేనట్టే కాదా. తర్వాత అప్పుడు దేవుడి దృష్టి అందు, మానవుడి దృష్టి అందు నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. నాన్న మంచివాడు అనిపించుకుంటే డబ్బు ఇస్తే మంచివాడు కాలేడు, బట్టలు ఇస్తే మంచివాడు కాలేడు, ఆస్తులు ఇస్తే మంచివాడు కాలేడు, ఇంకోటి ఇస్తే ఇంకోటి మంచివాడు. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే వాడిలో దేవుడి వాక్యం ఉండాలి, వాడికి దేవుడి గురించిన భయం ఉండాలి, వాడిలో దేవుడికి ఉపదేశం రాయబడి ఉండాలి, వాడి హృదయంలో దేవుడి వాక్యము స్పష్టంగా రాయబడి ఉంటేనే వాడు ప్రజల చేత దైవం గల వాడిగా ఉంటాడు.